అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకోరం అనే గ్రామంలో కలదు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ ప్రత్యేకత ఈ దేవాలయంలో కలదు. గుడికి ముందు వైపు మరియు వెనక వైపు 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 10 అవతారాల్లో ఒక అవతారమైన కూర్మ అవతారం. ఇక్కడ కూర్మ అవతారంలోనే దర్శనమిస్తారు స్వామి. ఇదిగోండి ముందు వైపు ఉన్న ధ్వజస్తంభం, మీకు కనిపిస్తున్న ఈ స్తంభం ముందు వైపు ఉంటుంది. అలాగే భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను భగవంతునికి విన్నవించుకుంటారు. అక్కడ పక్కన ఉన్నట్టు కోనేరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోనేరు మధ్యలో దేవుని యొక్క ప్రతిమ, చుట్టుపక్కల చెట్లు. ఇది మీకు కనిపిస్తున్న ఇది తాబేళ్ళు యొక్క పార్క్ అన్నమాట. తాబేలు అంటే కూర్మ అవతారంలో స్వామి ఉంటారు కాబట్టి అక్కడ తాబేళ్ళు చాలా ప్రత్యేకంగా చాలా ఎక్కువ కనిపిస్తాయి. సపరేట్గా తాబేలుకి పార్క్ ఉంటుంది. చాలా అందంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గ్రిల్స్ లోపల అవన్నీ తాబేళ్ళే. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళంకి ఒక 1/2 అవర్ జర్నీ పడుతుంది. అదండి తాబేలు పార్కు. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి బస్సు కానీ ఆటో కానీ ఎక్కితే ఒక 1/2 అవర్లో 45 మినిట్స్లో చేరుకుంటారు ఈ దేవాలయాన్ని. దక్షిణ కాశీ అని కూడా అంటారంట ఈ ఊరిని. చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంటుందండి దేవాలయం, చుట్టుపక్కల దేవాలయాలు. ఇది మరొక వైపు ద్వారము, వెనక వైపు ద్వారము బయటికి వెళ్ళటానికి. ఇదంతా ఆలయం బయట కనిపిస్తున్న మొత్తం అంతా ప్లేసు. ఇప్పుడు మీకు వెనక వైపు ఉన్న ధ్వజస్తంభాన్ని కూడా చూపిస్తాను. లోపలికి వెళ్ళాక బ్యాక్ సైడు దేవాలయం లోపల బ్యాక్ సైడు చూడండి కనిపిస్తున్నదే అదే బ్యాక్ సైడ్ ధ్వజస్తంభం. ఇందాక చూసింది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడ్. నేను కనిపిస్తున్న బ్యాక్ సైడ్ ధ్వజస్తంభం. ఇదే చాలా ప్రత్యేకత ఇక్కడ ఈ టెంపుల్లో. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక టెంపుల్లో 2 ధ్వజస్తంభాలు ఉండవు. చాలా చారిత్రాత్మకమైన దేవాలయం అండి ఇది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళం జిల్లాకి 45 మినిట్స్ జర్నీ దూరంలో ఉంటుంది దేవాలయము. తప్పకుండా వెళ్ళి కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి. రాతి కట్టడాలు, దేవాలయం చాలా చక్కగా నిర్మించారు. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదండి బ్యాక్ సైడ్ ధ్వజస్తంభం.